కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా పక్కన నెట్టేస్తుంటారు. కానీ కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు 1 టీ స్పూన్ తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన LDL గణనీయంగా తగ్గుతుంది. అలాగే గర్భిణులకు 1 స్పూన్ తేనె, 1/2 స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది. ప్రతిరోజు 10 ముద్దులు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో అధిక వేడి తగ్గుతుంది. కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వల్ల నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి. కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాసి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.